వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ సంస్థలకు సంబంధించి ముంబై, ఢిల్లీ నగరాల్లోని పలు కార్యాలయాలు, నివాసాల్లో మొత్తం 50 చోట్ల ఏకకాలంలో ముమ్మరంగా సోదాలు చేపడుతోంది. ఎస్బీఐ ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను ఫ్రాడ్ గా తేల్చింది. అయితే ఈ సోదాలు మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎన్హెచ్బి, సెబీ వంటి ఇతర సంస్థలు అనిల్ అంబానీ చేసిన మోసాలపై ఈడీకి సమాచారం అందిన నేపథ్యంలో ఈ సోదాలకు అత్యంత ప్రాధాన్యత నెలకొంది. కాగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 2024 ఆగస్టులో సెబీ అనిల్ అంబానీని రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుండి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై 5 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. అనిల్ అంబానీతో పాటు 24 ఇతర సంస్థలపై 25 కోట్ల జరిమానా విధించగా ఆర్హెచ్ఎఫ్ఎల్ పై 6 నెలల నిషేధంతో పాటు 6 లక్షల జరిమానా విధించింది. సెబీ దర్యాప్తులో అనిల్ అంబానీ తన సంస్థలతో సంబంధం ఉన్న సంస్థలకు రుణాల రూపంలో నిధులను మళ్లించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ, ముంబై సంబంధించిన సంస్థల్లో ఈడీ అధికారుల సోదాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే రుణాలకు సంబంధించి ఇతర ఖాతాలకు ట్రాన్సాక్షన్ చేయడం, దీనిపైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా ఆ కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా చూస్తే మాత్రము రిలయన్స్ సంబంధించిన పూర్తిగా కొన్ని సంస్థల్లో మోసపూరితంగా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపైనే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూసినాము. అంతేకాకుండా చూస్తే ముఖ్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్ కావచ్చు, అంతేకాకుండా ఇతర సంబంధించిన అనిల్ అంబానీ సంబంధించిన పూర్తిగా అన్ని సంస్థల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. 50 చోట్ల సోదాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కోట్లాది రూపాయల బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా ప్రధానంగా ఈడీ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఈడీ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే దాదాపు 50 చోట్ల అంటే రిలయన్స్ సంబంధించిన అన్ని కంపెనీల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాల్లో మాత్రము కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా దీనికి సంబంధించి కూడా ఇటు స్వాధీనం చేసుకున్నారు. సెబీకి సంబంధించిన చూసినట్లయితే చాలా సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనేది మాత్రము ప్రధానంగా ఈడీ అధికారులు భావించిన నేపథ్యంలోనే తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు కూడా నిర్వహించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము అనిల్ అంబానీ సంబంధించిన సంస్థలు కొన్ని నష్టాల్లో ఉన్నాయి. నష్టాలకు సంబంధించి చూస్తే దానిపైన కూడా ఎందుకు నష్టాలకు వచ్చింది అనే దానిపైన కూడా పూర్తిగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. కొంతమంది ఎవరైతే ముఖ్యంగా అనిల్ అంబానీ సంబంధించిన రిలయన్స్ కంపెనీలో ముఖ్య పాత్ర ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రం ఈడీ అధికారులు ఈ రోజు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా కొంత సమాచారం కూడా బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.